రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది ఒక 3 వారాల క్రితం. ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనలో మరి రేవంత్ రెడ్డి గారు అయితే భారీ బందోబస్తుతోని, తన అంగబలంతో, తన యొక్క సెక్యూరిటీతోని మొత్తంగా అంటే భారీ హైప్తో వెళ్ళడం జరిగింది. అంటే ఎట్లా అంటే ఒక అమెరికా ప్రెసిడెంట్ ఏ విధంగా మొత్తం బ్లాక్ కార్స్ వాడతాడో ఆ విధంగా బ్లాక్ కార్స్ వాడుకుంటా మొత్తం చేతిని ఊపుకుంటా అక్కడ ఓయూలో ఉన్న విద్యార్థులందరినీ ప్రసన్నం చేసుకోవాలి, వాళ్ళ మదిలో పడాలి. నేను ఓయూను మొత్తం డెవలప్ చేస్తా, ఆర్ట్స్ కాలేజీని డెవలప్ చేస్తా, ఒక 1000 కోట్ల రూపాయలతోని ఓయూను చాలా చక్కగా ఆర్ట్స్ కాలేజీ చాలా చక్కగా డెవలప్ చేస్తా, మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి ఆడిటోరియాలు కడతా. ఇక ఇదైతే మొత్తం మేధావులను సమాజానికి అందించింది ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పేసి తన మాటలతో మన నిరుద్యోగ యువతను బురుడి కొట్టించాలని ప్రయత్నం చేసిన. కానీ రేవంత్ రెడ్డి ఆ పర్యటనలో బొక్కబోర్లా పడ్డాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకసారి మీరే చూడండి. ఇక్కడ రేవంత్ రెడ్డి పర్యటనలో నిరుద్యోగ సోదరులకు ఎంత ఆవేశం, ఎంత కోపం దన్నుకొస్తుందంటే రేవంత్ రెడ్డిని చూస్తుంటే వాళ్ళకి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు గడిచినా కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఈడి పర్యటన ఏంది, ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీలో ఈ యొక్క హంగు ఆర్భాటాలు ఏంది, ఈ సెక్యూరిటీ ఏంది, మొత్తం ఈయన వచ్చేది ఆర్ట్స్ కాలేజీకి నిరుద్యోగుల బాధ గోస వింటాడని వస్తే ఈయన ఏదో దీన్ని పొలిటికల్గా మైలేజ్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుండు. ఇప్పుడు ప్రతిపక్షాలు అందరూ కూడా ఏమంటున్నారంటే మీరు రాహుల్ గాంధీ ఓయూకు రండి, మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందట ఉండి మాట్లాడండి, విద్యార్థి సమస్యలు తెలుసుకోండి, నిరుద్యోగ సమస్యలు తెలుసుకోండి. జాబ్ క్యాలెండర్ ఉద్దేశం ఏంది? జాబ్ క్యాలెండర్ను ఎక్కువగా నిరుద్యోగులు ఇష్టపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా ఎక్కువగా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే నిరుద్యోగులు ఉద్యోగాలకు చదువుకొని ఉద్యోగాలు పొందుతారు. కాబట్టి రాహుల్ గాంధీ ఒకసారి మీరు ఆర్ట్స్ కాలేజ్ రండి, అశోక్ నగర్ రండి అని మన నిరుద్యోగ సోదరులు డిమాండ్ చేస్తారు. అదేవిధంగా నిరుద్యోగ సోదరుల యొక్క డిమాండ్ను ప్రతిపక్షాలు కూడా పట్టుకొని గట్టిగా మాట్లాడి ప్రభుత్వాన్ని విమర్శిస్తాయి. అయితే ఈ విమర్శలన్నిటిని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన పెట్టుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన పెట్టుకొని మొత్తం బ్లాక్ కార్లు, మొత్తం బుల్లెట్ ప్రూఫ్ కార్లు పెట్టుకొని ఆ జీబులు పెట్టుకొని మొత్తం చేతిని అభివాదం చేసుకుంటూ మొత్తం ఈయన ఏదో ఈ ఒక ఆర్ట్స్ కాలేజీ ఈ యొక్క యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీని ఉద్ధరించినట్టు, ఈయనే దానికి మొత్తం పునాదికి రాయేసినట్టు, ఈయననే మొత్తం దాని నిర్మాణాన్ని కట్టినట్టుగా భీకరమైన గాంభీర్యంతో మొత్తం ముందుకు సాగుతుంటే ఇది చూసి తట్టుకోలేని మన నిరుద్యోగ సోదరుల ఆవేశానికి లోనయ్యారు. అరే నీ అంగుని ఆర్భాటాలు వద్దయ్యా, మాకు కావాల్సింది జాబ్ క్యాలెండరు. జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడు, జాబ్ క్యాలెండర్ మీద ప్రకటన చేయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రానికి ఒక సరస్వతి విద్యాపీఠం, ఈడికెళ్ళి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించు అని చెప్పేసి నిరుద్యోగులలో ఒకంత బాధ, ఒకంత కోపం, ఒకంత అసహనం మొదలైపోయి రేవంత్ రెడ్డిని ఏ విధంగా తిట్టినారో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు. చూడండి, డైరెక్ట్ సీఎంనే కట్టబట్టుకొని వేసిండు మనోడు. మ్యాటర్ ఏంటంటే ఈరోజు మా క్యాంపస్కి, ఓయూ క్యాంపస్కి సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. అట్లనే ఆయన ఒప్పుకున్నట్టు 1000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. దాని గురించి ఈరోజు జీవో కూడా పాస్ చేశారు. అక్కడి వరకు అంత ఓకే, అంత మంచిగా ఉంది. అని స్టూడెంట్స్ అంతా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా మాట్లాడతారేమో, స్టూడెంట్స్ తోటి ఏమైనా ఇంటరాక్ట్ అవుతారేమో అని చూసారు. ఇక అంతే, అందరు సడన్గా ఒకటేసారి ఉరికొచ్చారు. ఆ గ్యాప్లో అందరూ పాపం దెబ్బలు కూడా తిన్నారు. ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడితే పెద్ద పెద్ద కాంట్రవర్సీలు అయిపోతాయి. కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ స్టూడెంట్స్కి ఉండే నిరుద్యోగ ప్రాబ్లం మాత్రం క్లియర్ కాదు.
ఇంత దారుణంగా తిడతారంటే తట్టుకోలేరు. నిరుద్యోగుల కోపాన్ని ఎవడు తట్టుకోలేడు. నిరుద్యోగులను ఆదమర్చిన ప్రభుత్వాలు కాలంలో మనుగడ చేయలే. కాలంలో తన మనుగడను చేయకుండా అంతరించిపోయినాయి ప్రభుత్వాలు.